ఆహా ఆ ఈరోజు వంటలో బాగా గుమగుమలాడిపోతున్నాయి. ఒక పట్టు పట్టాల్సిందే. మావయ్య, పట్టు పట్టాల్సిన అవసరం లేదు. కడుపు నిండేలా తింటే చాలు. ఒరేయ్ సరేరా, చాలా వేడిగా ఉంది. ఉఫ్ఫు 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 అని ఊదుకుంటా తిను. ఏమండి, మీతో ఒక విషయం మాట్లాడాలి. బావగారు నీకెలాగో సమాధానం చెప్పరు గాని ఆ విషయం ఏదో నువ్వే చెప్పేసే. అదేనండి, తొందరలోనే ఆద్య పుట్టినరోజు రాబోతోంది. మనందరం ఘనంగా వేడుక జరిపించాలి. జానకి, నువ్వు రాను ఇలా తయారవుతున్నావేంటి? మన ఇంట్లో పుట్టినరోజు వేడుకలు ఎప్పుడైనా చేసావా? ఇప్పుడు కొత్తగా చేయడమేంటి? అలాంటి ఆలోచనలేవి పెట్టుకోకు. అది కాదత్తయ్యా, ఆద్య తల్లి లేని పిల్ల. తనకంటూ ఎవరున్నారు? మనమే బంధువులం. అందరూ కలిసి శుభాకాంక్షలు చెప్పి ఓ పండగ వాతావరణాన్ని తీసుకొస్తే పాపం చాలా ఆనందపడుతుంది. మీరు చెప్పింది ముమ్మాటికి కరెక్టే అత్తయ్య. ఈ మధ్య పుట్టినరోజు అంటే అందరూ జాతరలా చేస్తున్నారు. అవునవును, మొన్న పండుగ బర్త్డే కూడా గ్రాండ్ గా చేశారు పెద్దమ్మా. స్వీట్ పెట్టారు, కేక్ కట్ చేశారు, కడుపు నిండా భోజనం కూడా పెట్టారు. అవును బావగారు, పాపం ఎవరూ లేని పిల్లకి ఇలా శుభాకాంక్షలు తెలపడం చాలా బాగుంటుంది బావగారు. ఆపుతారా సోది? ఇలాంటివన్నీ వేరే ఇళ్లలో జరుగుతాయి, ఈ ఇంట్లో జరగవు. దానికి నా కొడుకు ఒప్పుకోవాలి కదా. ఏమండి, మీ మనసేంటో నాకు తెలుసు. ఆద్య పుట్టినరోజు నాడు మనమేమీ చెయ్యకపోతే తనకి వాళ్ళమ్మ గుర్తుకొస్తుంది. పుట్టినరోజు నాడు తను కన్నీళ్లు పెట్టుకోవడం ఏంటండి? మనం ఇంతమంది ఉండగా తనని అనాథగా వదిలేస్తావా? ఏదో ఒకటి చేసి తనని ఆ ఒక్కరోజు సంతోష పెట్టాలి కదండి. అవును మామయ్య, ఆద్య ఇప్పుడు మనలో బాగా కలిసిపోయింది. ఈ ఫంక్షన్ జరిపిస్తే బాగుంటుందనిపిస్తుంది. అందరం కలిసి కేక్ కట్ చేసి కలిసి భోజనం చేయడమే కదా. మీలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తన మీద ఉండాలి మామయ్య. సీను, ప్రశాంతంగా భోజనం చేయకుండా ఆది గురించి
అవుతుంది బావగారు. ఒప్పుకోండి. ఒప్పుకోండి నాన్న. ఒప్పుకోండి మామయ్య. ఒప్పుకోండి బావగారు ప్లీజ్. ఒప్పుకోండి పెద్ద నాన్న. ఆ, సరే. మీరంతా అంత ఇష్టంగా కోరుకుంటే అలాగే జరగనివ్వండి. అమ్మా, ఇందాకేదో వీరనరి ఝాన్సీ లక్ష్మీబాయి రేంజ్లో ఆపేస్తానన్నా, ఇప్పుడేం మాట్లాడవేంటి? అమ్మా, నువ్వేమంటావు? నేనేమంటాను రఘు, నువ్వెలా అంటే అలానే. పద్మా, నువ్వేమంటావే? నీ ఇష్టం అమ్మా. అన్నయ్య ఎలాగంటే అలాగే. అయ్యో, పార్వతి, నువ్వేమంటావు? ఆ? మీరంతా ఒప్పుకున్నాక తనే ఉంటుంది. ఒప్పుకున్నట్టే కదా పార్వతి? నాకు ఓకే. ఘనంగా జరిపిద్దామండి. ఏంటమ్మా అంత ఈజీగా ఎలా ఒప్పుకున్నావు? నిన్ను అడిగాను కదే, నువ్వెలా ఒప్పుకున్నావు? నువ్వు ఒప్పుకున్నావు, నేను ఒప్పుకున్నాను. మీరిద్దరూ ఒప్పుకున్నారని నేను ఒప్పుకున్నాను. మిమ్మల్ని నమ్ముకున్నాను చూడు, అంతా నా కర్మ. ఇప్పుడు నవ్వండి. బావా, కొంచెం రైస్ వేసుకుంటావా? అంతే బామర్ది, థ్యాంక్సే. సార్, షర్ట్ అదిరిపోయింది. ఏంటి సార్ స్పెషల్? మొన్న మా బావ పెళ్లికి షాపింగ్కి వెళ్ళాం సార్. అక్కడ ఈ షర్ట్ కనిపించింది. మీకు చాలా బాగుంటుంది అనిపించి నేనే తీసుకున్నా. ఈ షర్ట్లో మీరు కోచ్లా లేరు సార్, హీరోలా ఉన్నారు. కావాలంటే అడగండి. నిజం సార్, సూపర్, ఆసమ్ సార్. థ్యాంక్ యూ. సార్ 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 ఏంటి సార్ టక్కేశారు? పెళ్లి చూపులకు ఏమైనా ప్లాన్ చేశారా? ఈ షర్ట్లో కానీ వెళ్ళారంటే ఎలాంటి అమ్మాయినా సరే ఫిదా అవ్వాల్సిందే. సార్, అది ఇంతకీ ఈ షర్టును మీరే సెలెక్ట్ చేశారా? మీ గర్ల్ ఫ్రెండ్ ఏమైనా సెలెక్ట్ చేసిందా? సార్, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది సార్, సూపర్. థ్యాంక్ యూ. సార్ సార్ సార్, ఏంటి స్పెషల్? స్పెషల్ ఏం లేదు కానీ రామలక్ష్మి ఎక్కడ?
అప్పుడు బాగుంది అనిపించింది సార్. మీరు ఇప్పుడు వేసుకున్నప్పుడు ఇంకా బాగుంది. ఏంటో రామలక్ష్మి, ఈరోజు అందరూ నన్ను స్పెషల్గా చూస్తున్నారు. కొంతమంది నన్ను పెళ్లి చూపులకి వెళ్ళావా అని అడుగుతున్నారు. ఈ స్పెషల్ గిఫ్ట్ నాకే ఎందుకు ఇచ్చావో తెలుసుకోవచ్చా? చెప్పు రామలక్ష్మి. అది సార్, మీరు మా కోచ్ కదా, హాకీలో ట్రైనింగ్ ఇచ్చారు. మా అందరినీ ఎంకరేజ్ చేసి 3 సంవత్సరాల తర్వాత హాకీలో గెలిపించారు. ఆ గెలుపులో నన్ను భాగస్వామిని చేశారు. ఇంత చేసిన మీకు ఏదో ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. మీకు బాగుంటుందని ఈ షర్ట్ ఇచ్చాను. అంతే సార్. అంతేనా? అంతే సార్. ఎనీవే, మంచి షర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. అక్షరం చదవకుండా పుస్తకం పేరు పెట్టేశానా, అద్భుతం ఎదుటనున్న చూపు తిప్పేశానా. ఏంటి 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 కొత్త వరస, నాకే తెలియని నిన్నే నేను కలిసా. ఏంటి 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 వింత వరస, అంటూ నిన్నే అడిగా మోసి మనసా. నో శ్రీను, నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి? నేను నిన్ను శత్రువులా ద్వేషించడం ఏంటి? నీకేమైనా పిచ్చా? మరి ఎందుకు ఆద్య నీ బర్త్డే గురించి నాకు చెప్పలేదు? హ, ప్రేమ విషయంలో ఎలాగో దూరం పెడుతున్నావు. అరే కనీసం ఫ్రెండ్గా అయినా దగ్గరగా చూడాలి కదా. అరే నీకు సంబంధించిన ఏ విషయం కూడా నాతో చెప్పవా? దాని అర్థం ఏంటి? నన్ను ద్వేషిస్తున్నట్టే కదా. శ్రీను, నాకు నీ మీద ఎలాంటి ప్రేమ ద్వేషాలు కలగవు. నువ్వు నాకు ఒక మంచి ఫ్రెండ్వి అంతే. నేను బర్త్డే గురించి ఎందుకు చెప్పలేదో తెలుసా? ఫస్ట్ టైం మమ్మ లేకుండా బర్త్డే జరుపుకోవాల్సి వస్తుంది. మా మమ్మ దూరం అయ్యాక నాకు బర్త్డే ఉండదు శ్రీను. మా మమ్మ లేని రోజు ప్రతిరోజు సాడ్ డే. మా మమ్మ గుర్తొచ్చినప్పుడల్లా దేవుడు ఎంత అన్యాయం చేశాడు అని నరకం అనుభవిస్తున్నాను శ్రీను. ఎవరైనా అమ్మ గురించి మాట్లాడితే నా ప్రాణం పోయినట్టుగా ఉంటుంది. అలాంటిది మా మమ్మ లేకుండా నేను ఈ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేసుకోగలను శ్రీను?
చూడాద్య, నీ కన్నీళ్లు చూస్తుంటే అర్థమవుతుంది చిన్నత్తయ్య నిన్ను ఎంతలా ప్రేమించేదో. నువ్వు ఎప్పుడూ బాధపడకూడదని కోరుకుంది. కానీ నువ్వే అమ్మ ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నావు. తను లేని లోటు నీకు ఏ రోజు తెలియకూడదనే నిన్ను దేవతలాంటి జానకత్తయ్యకి అప్పచెప్పింది. ఏ రోజు నువ్వు ఒంటరి దానివి అవ్వకూడదని నీకో పెద్ద కుటుంబాన్ని పరిచయం చేసింది. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే నిన్ను ఇండియాకి పంపించింది. నువ్వు అర్థం చేసుకోవట్లేదు కానీ చిన్నత్తయ్య నీ జీవితానికి సరిపడా ప్రేమ ఇచ్చేసింది ఆద్య. నువ్వు చూస్తున్న ప్రతి విషయంలోనూ అమ్మ ఉంది. అది నువ్వు గుర్తించలేకపోతున్నావు. కానీ నువ్వు అమ్మ ప్రేమని అర్థం చేసుకోవట్లేదు. అనవసరంగా బాధపడుతున్నావు. అమ్మ ప్రేమనే అర్థం చేసుకోలేని దానివి ఇక నా ప్రేమని లేదు ఆద్య. చిన్నత్తయ్య కోరుకున్నట్టుగా నువ్వు సంతోషంగా ఉండాలి. జానకి అత్తయ్య చెప్పినట్టుగా నీ బర్త్డే సెలబ్రేషన్స్ హ్యాపీగా జరుపుకోవాలి. సీను, సీను, వెళ్తాను ఆద్య. అమ్మ మనిద్దరినీ ఇక్కడ చూసిందంటే అపార్థం చేసుకుంటుంది. వెళ్తాను. బావా, 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 బావా. చారు, ఏంటే హడావిడిగా దిగిపోయావు? పెళ్లి దగ్గర పడుతుంది కదా అత్తయ్య, బట్టలు కుట్టిద్దామని డిజైనర్ని కూడా తీసుకొచ్చాను. ఇతను మాకు తెలిసిన డిజైనర్. పెళ్లికి షేర్వాణి, సూట్ ఏదైనా కానీ బాగా కుట్టగలరు. బావ కొలతలు తీసుకొని కుట్టిస్తాను అత్తయ్య. చారు, సీను అంటే ఎంత ప్రేమే నీకు. బావా, ఏంటి చారు పొద్దు పొద్దున ఇలా వచ్చావు? ఇంతవరకు బంగారం ఇచ్చాం, కారు ఇచ్చాము, అన్ని ఇచ్చాము. అలాగే ఇప్పుడు బట్టలు కూడా కుట్టిద్దాం అనుకుంటున్నాం అల్లుడు. అందుకే మంచి డిజైనర్ను కూడా తీసుకొచ్చాం. ఆహా, అప్పట్లో అక్షయ పాత్రలో ఎంత తీసినా వస్తూనే ఉండేవంట. అలాగే ఇప్పుడు మీ నుండి సీనుకి కావాల్సినవన్నీ వస్తున్నాయి. మీలాంటి అత్తామామలు దొరకడం సీను చేసుకునే అదృష్టం. ఇలాంటివన్నీ నాకు అవసరం లేదత్తయ్య. చెప్పాను కదా చారు. నువ్వు వద్దన్నంత మాత్రాన నేను వదిలేస్తానా? ఖచ్చితంగా చాలా గ్రాండ్ గా జరిపించాలి. అలా జరిపించాలంటే మనం బట్టలు కుట్టించాల్సిందే. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆగయ్యా, వాణ్ణి తర్వాత ఒప్పిస్తానులే కానీ ఈ డిజైన్లో అవన్నీ వాడికేనా, మాకేం లేవా? మీకు కూడా ఉన్నాయి అత్తయ్య. ఫస్ట్ మా బావని రెడీ చేయనివ్వండి. బావా, చారు, బావా.